హలో గైస్, ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతికి వస్తారంటే కదిలి వచ్చేసాం మేమంతా కూడా. ఇక ఎంటర్ అవగానే వారాహిని అయితే మాత్రం దగ్గర నుంచి చూసేసాం. ఎప్పటి నుంచో తీరని కాదు, ఈ రోజు అయితే తీరిపింది వారాహిని చూడాలని. ఇంకా ఇసుకేస్తారు రానంత జనం ఉన్నారు ఇక్కడైతే మాత్రము. వారాహిని చూస్తా అంటే వస్తారు గూస్ బాంబ్స్. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయం కోసం ఇంకో దానికోసం రాలే, ఒక దేవుడి కోసం, ఒక సనాతన ధర్మం కోసం వచ్చారు. ఒక సనాతన ధర్మం బతకాలని కదిలి వచ్చాం మేమంతా కూడా. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్షలో ఉండి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కి మొక్కు తీర్చుకుంటా అంటే కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మీకు ట్రోల్ చేసేదానికి తప్ప దేనికి పనికిరారు, ఆ విషయం గుర్తు పెట్టుకోండి. ఇంకా జనాల విషయానికి వస్తే మాత్రం మందిస్తాను డబ్బిస్తాను రాలా, ఇక్కడ అందరూ అభిమానంతో వచ్చారు. ఇసుకేస్తారు రాలంత జనం వచ్చారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ పిచ్చెక్కిస్తాను. ఇక మన దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి యొక్క స్పీచ్ ఇస్తుంటే మాత్రం ఒక యుద్ధానికి సమరసింహం మోగించినట్టే ఉంది. ఇంకా స్పీచ్ ని బయట వస్తే మాత్రం నా పరిస్థితి ఇలా ఉంది, బట్టలు మొత్తం తడిచిపోయి. ఓకే బాయ్ గాయ్స్, జై భారత్, జై హింద్.